హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం దిశ పేరుతో ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ మండే టు సాటర్డే మనం ప్రతిరోజు ఒక క్వశ్చన్ని పిక్ చేసుకొని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి, డైరెక్టివ్ వర్డ్స్ ఆర్ కీవర్డ్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలి, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు ఉదయం 8 గంటలకి మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో ఏ క్వశ్చన్ అయితే ఆ రోజు డిస్కస్ చేస్తామో ఆ క్వశ్చన్ అప్లోడ్ చేస్తున్నాం. అదే రోజు ఈవినింగ్ సాయంత్రం 7 గంటలకల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అండ్ దాంతోపాటు మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మనం అప్లోడ్ చేసుకుంటున్నాం. మీకు మన ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటుగా మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వినండి. అండ్ చాలామంది మీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేయట్లేదా సార్ అని అడుగుతున్నారు. ఈ రోజు నుంచి మన మెయిన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందమ్మా. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ ద టాపిక్స్ మీకు డైలీ టెస్ట్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఐ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ విల్ బీ క్లోజ్లీ మానిటరింగ్ ఆల్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్సెస్. ఐ విల్ బీ ఎవాల్యుయేటింగ్ ఆల్ ఆఫ్ యువర్ పేపర్స్ అండ్ ఆల్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, క్వశ్చన్ చదవడం కంటే ముందే మనం చేయాల్సింది ఏంటో మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం లిమిట్ మీ మైండ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. టీఎస్పీఎస్సీ ఒక క్వశ్చన్కి ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం 12 minutes అయినప్పటికీ 10 minutesలో మీరు ఆన్సర్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి. 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేయాలమ్మా. ఎందుకు అంటే మన క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్సే కాకుండా ట్రికీ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటుగా కంటెంట్ పూలింగ్కి అండ్ బ్రెయిన్ స్టార్మింగ్కి కాస్త ఎక్కువ సమయం తీసుకునేటటువంటి క్వశ్చన్స్ కూడా అపేర్ అవుతాయి కాబట్టి, క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటికి సమయం ఇవ్వాలి. అంటే మనం డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తొందరగా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. అందుకే 10 minutes టార్గెట్ పెట్టుకొని ఆన్సర్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. 10 minutesలో చేయగలమా సార్, అది పాసిబుల్ అంటే విత్ ప్రాక్టీస్ దట్ ఈస్ వెరీ ఈజీలీ పాసిబుల్ అమ్మా. చాలా సులభం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ని పేజెస్లో రాయాలమ్మా మన ఆన్సర్ని? 2.5 pagesలో మీరు ఆన్సర్ కంప్లీట్ చేసే ప్రయత్నం అనేటువంటి చేయండి. ఓకేనా? సో 3 pages దాటి మాత్రం వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే సమయం అనేటటువంటి సరిపోదు. ఓకేనా? దీస్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్వశ్చన్ని మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ప్రశ్నలో ఏం చెప్తున్నారు? వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ అండ్ యునిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్? ఇల్లుస్ట్రేట్ అని చెప్పి అంటున్నారు. Look at this keyword illustrate closely. When it is asked to illustrate, the examiner is actually asking you to come up with some diagrams. This particular keyword illustrate demands flowcharts, diagrams or some clear visual representation. That is what you need to keep in mind. ఓకేనా? ఇల్లుస్ట్రేట్ అన్నప్పుడు తప్పకుండా ఇనఫ్ డయాగ్రామ్స్ మీ బాడీ పార్ట్లో 100% ఉండాలి. మ్యాప్స్ కానీ లేకపోతే రెలవెంట్ డయాగ్రామ్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ, రైట్? సో ఇవి మీ ఆన్సర్లో తప్పకుండా మెన్షన్ చేయాలి. ఎక్కువగా మీకు హిస్టరీకి సంబంధించి ముఖ్యంగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన క్వశ్చన్స్లో ఇల్లుస్ట్రేట్ అని చెప్పి అడగడం జరుగుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్ వచ్చినా, స్తూప ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్ వచ్చినా, సో ఇలాంటి వాటిలో కూడా మీకు ఇల్లుస్ట్రేట్ అనేటటువంటి కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు. సో అప్పుడు చక్కగా డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయి వాటితో మీరు ముందుకు రావాలి. ఓకేనా? రైట్. సో మరి ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలంటే ఇఫ్ యు లుక్ ఎట్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ క్లోజ్లీ, దేని గురించి మాట్లాడమంటున్నారు? ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ గురించి మనకు మాట్లాడమంటున్నారు. ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లేదా ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని మీద మీకు అవగాహన అనేటటువంటిది తప్పకుండా ఉండాలి. సో అందుకే ఫస్ట్ టూకీగా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత ద బేసిక్ అప్రోచ్ దట్ యు నీడ్ టు ఫాలో, ఇవన్నింటి గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? వింటారా? మరి వినండి. The first Islamic invader of India was Muhammad bin Qasim. With Qasim's conquest of Sindh in 712 AD, the arrival of Islamic rulers to the western frontiers of India had started. Muhammad bin Qasim was actually followed by Muhammad of Ghazni. And it is basically said that Muhammad of Ghazni has conducted 17 raids on India. And the most important of all these raids was his raid on Somnath temple. Muhammad of Ghazni was followed by Muhammad Ghori. Isn't it?
Muhammad Ghori had two slaves. One is Kutubuddin Aibak and second one వచ్చేసి బఖ్తియార్ ఖిల్జీ. సో మహమ్మద్ ఘోరీ చనిపోయిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ వేదికగా ఢిల్లీని సెంటర్ చేసుకొని మామ్లూక్ ఆర్ స్లేవ్ డినాసిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. విత్ ద ఆన్సెట్ ఆఫ్ మామ్లూక్ ఆర్ స్లేవ్ డినాసిటీస్ రూల్ ఢిల్లీ సల్తనేట్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ రూలర్స్ అనేటటువంటి వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది జరిగిందో అరౌండ్ 712 AD మొహమ్మద్ బిన్ కాసిం ఇన్వేజన్తో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, ఇస్లామిక్ ఇన్వేజన్ ఇంటూ ఇండియా. అండ్ బై 12th century AD ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ హ్యాడ్ బీన్ ఆక్యుపైడ్ బై అన్ ఇస్లామిక్ రూలర్ నేమ్డ్ కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ మామ్లూక్ ఆర్ స్లేవ్ డినాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఢిల్లీ సల్తనేట్ ఎరా ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో అక్కడ నుంచి ఇట్ అషర్డ్ ఎ పీరియడ్ ఆఫ్ మిడివల్ హిస్టరీ ఇన్ ఇండియాగా మనం చెప్పొచ్చు. మధ్యయుగ భారత చరిత్ర కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పి మనం కూడా చెప్పొచ్చు. అండ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్స్ ఇండియన్ ఆర్కిటెక్చర్ కూడా చాలా మ్యాసివ్ చేంజ్ చూడడం అనేటువంటి జరిగింది, పెను మార్పులు లోనవ్వడం అనేటువంటి జరిగింది. న్యూ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లైక్ క్యాలిగ్రఫీ కానీ, ఆర్నమెంటేషన్ కానీ, పియాత్రదురా వర్క్ కానీ, జాలీ వర్క్స్ కానీ, ఆర్చెస్ కానీ, డోమ్స్ కానీ, మినార్స్ కానీ వాడకం ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అకార్డింగ్ ద టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ న్యూ రూలర్స్, కొత్తగా వచ్చినటువంటి ఇస్లామిక్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క టేస్ట్ అభిరుచులు అండ్ దాంతోపాటు ప్రిఫరెన్సెస్ వాళ్ళ కోరికలు అభిష్టాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ఆర్కిటెక్చర్లో కూడా మార్పు రావడం అనేది జరిగింది. నిర్మాణ శైలి ఏదైతే ఉందో దానిలో చాలా మార్పులు రావడం అనేటువంటి జరిగింది. హౌఎవర్ ద లోకల్ ఆర్కిటెక్ట్స్ రిటైన్ సర్టెన్ ఫ్లేవర్స్ ఆఫ్ ద లోకల్ ఆర్కిటెక్చరల్ ట్రెడిషన్స్ యాజ్ వెల్. కానీ వాటి మీద వర్క్ చేసినటువంటి వాళ్ళు లోకల్ పీపుల్ కాబట్టి వాళ్ళు కొన్ని లోకల్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ని కూడా రిటైన్ చేయడం అనేటువంటి జరిగింది. సో కొత్తవి వచ్చినాయి అండ్ పాతవి కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉండడం అనేటువంటి జరిగింది. దట్ ఇస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్ వీ సీ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూ పెర్షియన్ స్టైల్, న్యూలీ ఎమర్జ్డ్ పెర్షియన్ స్టైల్ అండ్ దాంతోపాటు ద ఎల్స్ట్వైల్ ఇండియన్ స్టైల్. సో ఈ రెండు కలిపినటువంటి ఒక కొత్త స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దట్ ఈస్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఇండియన్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి, ఇస్లామిక్ ఎలిమెంట్స్ కూడా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అది ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. మన మిడివల్ హిస్టరీ క్లాస్లో నేను డీటెయిల్డ్గా డిఫరెంట్ స్ట్రైకింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ చెప్పడం అనేది జరిగిందమ్మా. మొత్తం 11 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పాను. నేను ఈచ్ ఫీచర్తో పాటు వాటి వెనక ఉన్నటువంటి రేషనాలిటీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చెస్ అండ్ డోమ్స్ వచ్చాయనుకోండి, ఆర్చ్ ఎందుకు రావడం అనేటువంటిది జరిగింది, డోమ్ ఎందుకు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో భాగంగా ఉండడం అనేటువంటిది జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద రేషనాలిటీ లాజిక్ అనేటటువంటిది మనం చెప్పుకున్నాం. ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ జాలీ వర్క్ ఏదైతే ఉందో దానికి గల రేషనాలిటీ లాజిక్ చెప్పుకున్నాం. అరబిక్ స్క్యూ మెథడ్ ఏదైతే ఉందో అండ్ క్యాలిగ్రఫీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. యూజ్ ఆఫ్ వాటర్ బాడీస్ మనకు కనిపిస్తాయి ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ, రైట్. దాని వెనుక ఉన్నటువంటి రేషనాలిటీ ఏదైతే ఉందో అది కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మొత్తం 11 ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ నేను డీటెయిల్గా మన క్లాసెస్లో నేను చెప్పాను, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం మెయిన్స్ ఆన్సర్ తగినట్టుగా ద బేసిక్ అప్రోచ్ మనం ఏం ఫాలో అవ్వాలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. సో ద బేసిక్ అప్రోచ్ నేను ప్రతి క్లాస్లో కూడా మీకు చెప్తున్నాను. బోత్ ద ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ 2 to 3 lines కంటే తక్కువ ఉండాలని చెప్పాము కాబట్టి సింగిల్ లైన్ ఇండక్షన్స్ రాయమాకండి అమ్మ. సింగిల్ లైన్ ఇండక్షన్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో చెల్లుతుంది. 150 words క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి చెల్లుతుంది. కానీ మనకి వర్డ్ లిమిట్ 200 words కాబట్టి సింగిల్ లైన్ ఇండక్షన్స్ అనేటటువంటివి ది వోంట్ బి వెరీ ఐడియల్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మినిమం 2 linesలో ఇండక్షన్ రాసే ప్రయత్నం చేయండి, కన్క్లూజన్ కూడా అలాగే ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇండక్షన్ కన్క్లూజన్ కావాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ రెలవెన్స్. You need to stay as closely as possible to the central idea of the question. Relevance దాటిందా అంటే సైడ్ లైన్ అయిందా ఏమాత్రం అంటే సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్కి దాటిందా, సో అప్పుడు ప్రాబ్లం మీరు ఫేస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఐడియల్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ an ఆన్సర్ ఏంటి, రైటింగ్ అబౌట్ ద డెఫినిషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ బిల్డింగ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సంథింగ్ ఆర్ టాకింగ్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ అయితే రెలవెంట్ ఆర్టికల్, లేకపోతే రీసెంట్ కరెంట్ అఫైర్స్లో దట్ పర్టికులర్ టాపిక్ ఎందుకు ఉందని మెన్షన్ చేయడం ద్వారా కానీ దిస్ ద ఐడియల్ వే ఆఫ్ వెరీ ఈజీ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ యువర్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హౌ యూ కెన్ ఇంట్రడ్యూస్ ద మ్యాసివ్ చేంజ్ ఇన్ ద ఇండియన్ ఆర్కిటెక్చర్ విత్ ద అరైవల్ ఆఫ్ ఇస్లామిక్ రూలర్స్. నేను ఇందాకే క్లాస్లో చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు చెప్పాను. With the Arab conquest of Sindh in 712 AD, the arrival of Islamic rulers to the
western frontiers of India has started, and by the 12th century AD, the throne of Delhi had been occupied by an Islamic ruler, which marked the onset of medieval period of Indian history. In the subsequent years, Indian architecture underwent a massive change. చెప్పాను, మార్కులు క్లోన్ అవ్వడం అనేది జరిగింది. న్యూ ఎలిమెంట్స్ సచ్ as calligraphy, ornamentation, యూజ్ ఆఫ్ ఇన్లే వర్క్, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది. రైట్. సో ఈ మ్యాసివ్ చేంజ్ ఇండియన్ ఆర్కిటెక్చర్లో వచ్చిందనే విధంగా మీరు చెప్తారు. లీడింగ్ టు ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ పర్షియన్ అండ్ ఇండియన్ ఎలిమెంట్స్ నోన్ యాజ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, లేదా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మీరు చక్కగా మీ యొక్క ఆన్సర్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇఫ్ యు లుక్ ఎట్ ద బాడీ పార్ట్, వాట్ యూ కెన్ డూ, యూ కెన్ డిస్క్రైబ్ కీ ఫీచర్స్ లైక్ ద యూజ్ ఆఫ్ ఆర్కేడ్స్ ఎట్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చినటువంటి స్టైల్ ఏంటంటే ఆర్కేడ్ స్టైల్ అంటాం. ముందు ట్రెబియేట్ స్టైల్ అనేటటువంటిది ఉండేదన్నమాట. రైట్. ట్రెబియేట్ స్టైల్ వాజ్ యాక్చువల్లీ క్యారెక్టరైజ్డ్ బై ద యూజ్ ఆఫ్ లెంటిల్స్. అంటే ఇలాంటి ఒక ఫ్లాట్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అది మనం చూడొచ్చు ఒకప్పుడు టెంపుల్స్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఎంటర్ అవ్వకముందు. ఎప్పుడైతే ఆర్కేడ్ స్టైల్ రావడం అనేటువంటిది జరిగిందో, ఎంట్రన్స్ వాజ్ యాక్చువల్లీ క్యారెక్టరైజ్డ్ బై ఆర్చెస్ అండ్ డోమ్స్. ఆర్చెస్ అండ్ డోమ్స్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ జార్గన్ యూ మస్ట్ బి యూజింగ్ ఇన్ యువర్ ఆన్సర్ ఫర్ షూర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనే పదం ఎవరైనా వాడతారు. ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్ అనే పదం కూడా వాడారనుకోండి, దట్ విల్ యాడ్ హ్యూజ్ వాల్యూ టు యువర్ ఆన్సర్. అండ్ ఎవరైనా దిస్ ఆర్చెస్ అండ్ డోమ్స్ ఎవరైనా వాడతారు. దాంతోపాటు ఆర్కియేడ్ స్టైల్ అండ్ విచ్ వాజ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ట్రెబియేట్ స్టైల్ అనే పదాలు వాడారనుకోండి, జార్గన్ వాడారనుకోండి, ఇట్ విల్ డెఫినెట్లీ యాడ్ హ్యూజ్ వాల్యూ టు యువర్ ఆన్సర్. సో ఇవాంటివి మీరు మైండ్లో పెట్టుకోవాలి. కీ ఫీచర్స్ లైక్ యూజ్ ఆఫ్ ఆర్కేడ్స్, డోమ్స్, మినార్స్, మోటార్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్చెస్ అండ్ డోమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి యూజ్ ఆఫ్ మినార్స్ యాజ్ వెల్. ఇస్లామిక్ రూలర్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అరౌండ్ ద మాస్క్, మసీదుల చుట్టూ మినార్స్ అనేటటువంటి ఉండేవి. అండ్ ద ముసోలియమ్స్ చుట్టూ కూడా మినార్స్ అనేటటువంటి ప్లేస్ చేసేవాళ్ళు. అండ్ దాంతోపాటు మోటార్ వాజ్ యాక్చువల్లీ యూజ్డ్ యాజ్ అ సిమెంటింగ్ ఏజెంట్ ఇన్ దర్ కన్స్ట్రక్షన్స్. ఒకప్పుడు స్టోన్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వాడేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ ఏదైతే ఉందో ఇలా ఉండేవన్నమాట, అర్థమైందా? సో ఇలాంటి సిస్టమ్ వాడేవాళ్ళు టెంపుల్స్ వీటన్నిటికి. కొత్తగా మోటార్ అది ఒక సిమెంటింగ్ మెటీరియల్ కింద వాడడం అనేది జరిగింది. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అవాయిడెడ్ ద యూజ్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్. హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్ అసలు ఉండవు. మామూలుగా మనకి అంతకు ముందున్నటువంటి ట్రెబియేట్ స్టైల్ ఏదైతే ఉందో మన టెంపుల్స్ లాంటిలో హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్ మనకి ఎక్కువగా కనిపించడం అనేటువంటిది జరిగేదన్నమాట. సో ఇప్పుడు అది రావడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే అల్టిమేట్ గాడ్ ఎవరు అంటే అల్లా ఈ షేప్లెస్ అనే విధంగా మనకి ఇస్లామిక్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావించడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు స్పేషియస్నెస్ యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ కన్స్ట్రక్షన్స్కి మ్యాసివ్నెస్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ కన్స్ట్రక్షన్కి ఇనఫ్ బ్రెడ్త్ ఏదైతే ఉందో యాడ్ చేయడం అనేది జరిగింది. ఇనఫ్ హైట్ ఏదైతే ఉందో యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. దిస్ క్లియర్లీ షోకేస్డ్. వేరాజ్ టెంపుల్స్ ఏవైతే ఉంటే నేరోగా మారడం అనేది జరిగింది, తక్కువ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడింది. సింప్లీ షోకేస్ దట్ ద డామినెన్స్ ఆఫ్ ఇస్లాం డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్. అంటే హిందూయిజం ఆర్ వేదిక్ బ్రాహ్మణిజం బ్యాక్ సీట్లోకి వెళ్ళి ఇస్లాం ఏదైతే ఉందో ఫోర్ ఫ్రంట్లోకి రావడం అనేటువంటి జరిగింది. క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ క్యాలిగ్రఫీ. అందమైనటువంటి దస్తూరి ఏదైతే ఉందో, సో ఇస్లామిక్ వెర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రక్చర్స్ మీద అద్భుతంగా రాయడం అనేటువంటి జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అరబెక్స్క్యూ మెథడ్ ఏదైతే ఉందో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ యూజ్డ్ ఫర్ డెకరేషన్ అమ్మ. సో జామెట్రికల్ వెజిటల్ ఆర్నమెంటేషన్ అంటే పువ్వులని అండ్ దాంతోపాటు మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని అత్యద్భుతంగా గోడల మీద వీటన్నింటి మీద చెక్కి ఏం చేసేవాళ్ళు చాలా అందంగా మార్చడం అనేటువంటి జరిగేది కన్స్ట్రక్షన్స్. అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ జామెట్రికల్ ప్రిన్సిపల్స్. సో కన్స్ట్రక్షన్కి ఒక సిమెట్రీ యాడ్ చేయడానికి ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ ఎక్కువగా వాడటం అనేటువంటి జరిగింది యాజ్ ఫర్ ఎస్ డెకరేటివ్ ప్యాటర్న్స్. అండ్ నెక్స్ట్ వన్ జాలీ వర్క్స్. ఇస్లాంలో లైట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి లైట్ అనేటటువంటిది స్ట్రక్చర్స్ లోపలికి ఎంటర్ అయ్యే విధంగా జాలీ వర్క్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి కిటికీలు చూస్తే మనకి ఇలా ఉండమని జరుగుతుంది. హైదరాబాద్లో మీరు ఏ మసీదులోకి వెళ్ళినా ఆ కిటికీలు ఈ విధంగా ఉండమనేది జరుగుతుంది అనమాట. రైట్. అండ్ దాంతోపాటు కన్స్ట్రక్షన్ యొక్క ప్రిమైజెస్లో వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ బాడీస్ని వాడడం అనేది జరిగింది. వాటర్ని 3 పర్పజెస్ కోసం మోస్ట్లీ వాడేవారు. రిలీజియస్ పర్పజెస్ కోసం అంటే నమాజ్ ముందు కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు కడుక్కోవడం ఇస్లాంలో ఒక సంప్రదాయం కాబట్టి దానికోసం. అండ్ నెక్స్ట్ టు కూల్ ద ప్రిమైజెస్ యాజ్ వెల్. చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని కూల్ డౌన్ చేయడానికి. అండ్ డెకరేటివ్ పర్పజెస్ కోసం కూడా ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది. అండ్ చార్బాగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం చూడొచ్చు. చార్బాగ్ స్టైల్ మనకి మోస్ట్ ఆఫ్ ద మొఘల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కనిపిస్తాయి అనమాట. రైట్. ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద గార్డెన్, దిస్ ద గార్డెన్, దిస్ ద గార్డెన్, దిస్ ద గార్డెన్. అండ్ మధ్యలో ఈ పాత్ ఏదైతే ఉంటుందో ఇది ఉండమని జరిగింది. సో ఇలాంటివి కూడా మనకు కనిపించేవి అనమాట.
సో ఎందుకు ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి అందం చేకూర్చడానికి. అండ్ పియాత్రదురా వర్క్స్, ఇన్లే వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎక్కువగా వాడడం అనేది జరిగింది. దిస్ కేమ్ ఇన్ టు ప్రామినెన్స్ డ్యూరింగ్ మొఘల్ పీరియడ్, ఎస్పెషల్లీ షాజహాన్ పీరియడ్లో పియాత్రదురా వర్క్ పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. పియాత్రదురా వర్క్ అంటే ఏదైతే మార్బుల్ ఉంటుందో, వాల్ యొక్క మార్బుల్ ఉంటుందో దాన్ని తొలిచి సో కలర్ఫుల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంబైబ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్లే చేసి అందంగా డెకరేట్ చేసేటటువంటి టెక్నిక్, రైట్. అండ్ ఫోర్ షార్టనింగ్ టెక్నిక్ కూడా వీళ్ళు వాడడం అనేటువంటి జరిగింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. సో ఈ టెక్నిక్ ద్వారా ఏమవుతుంది, దోస్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో దే అపియర్ క్లోజర్ దాన్ ద రియల్ ఆర్, అంటే దూరంగా ఉన్నప్పటికీ మన కంటికి దగ్గరగా ఉన్నట్టు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఇలాంటి ఇంపార్టెంట్ టెక్నిక్స్ కూడా వాళ్ళు వాడడం అనేటువంటిది జరిగింది. సో ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మెన్షన్ చేస్తారు. యూ ఆల్వేస్ నీడ్ టు ప్రొవైడ్ ఎనఫ్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి, ముఖ్యంగా ఆర్కిటెక్చర్ గురించి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ లేకపోతే టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇనఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రొవైడ్ చేయాలి. మోడర్న్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్ వచ్చి ఇనఫ్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ గురించి అడిగిన ఇనఫ్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయాలి. మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి అంటే ఇనఫ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయాలి. సో ఈచ్ ఎరాకి సంబంధించి హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీ చేతిలో, మీ నోట్స్లో ఉండాలి. వాటిని మీరు చాలా కాన్షియస్గా మీ ఆన్సర్లో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ఎగ్జాంపుల్స్ లైక్ కుతుబ్ మినార్, తాజ్ మహల్, గోల్ గుంబాజ్, అదీనా మాస్క్ ఎట్సెట్రా. సో దీస్ ఆర్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మీరు చెప్పొచ్చు అనమాట. And Indo-Islamic architecture evolved over time and influenced structures beyond the Mughal period, such as Mysore Palace and British colonial buildings, Rajput buildings. ఇలాంటి వాటన్నింటి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటి జరిగింది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది, రైట్. సో ఓవర్ మెనీ ఇయర్స్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ డిక్టేటెడ్ టర్మ్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వేరియస్ స్ట్రక్చర్స్ ఇన్ మిడివల్ ఇండియా. సో కన్క్లూజన్ ఏం రాస్తారు, యూ కెన్ క్విక్లీ సమరైజ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ యాజ్ అన్ blend of Persian and Indian elements showcasing a unique and influential architectural style in India. సో ఒక ప్రత్యేకమైనటువంటి వాస్తు నిర్మాణ శైలిగా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఈ కన్క్లూజన్లో మీ కన్క్లూజన్ వెంటనే తట్టకపోతే యూ కెన్ క్లియర్లీ టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంథింగ్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఈజీలీ కన్క్లూడ్ యువర్ ఆన్సర్. దిస్ ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో. సో వాట్ ఎవర్ మోడల్ ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. గో త్రూ ద మోడల్ ఆన్సర్ వన్స్, మీకు క్లియర్ ఐడియా అనేటువంటిది కన్ఫర్మ్గా వస్తుంది, రైట్. సో అండ్ దాంతోపాటు ఇల్లుస్ట్రేట్ అన్నప్పుడు మీరు తప్పకుండా దీస్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేయాలి. డయాగ్రామ్స్ వేసిన తర్వాత వాటి చుట్టూ ఇలా బాక్స్ అనేటటువంటిది కూడా ప్లేస్ చేయండి, ఓకేనా? రైట్. సో దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బై నాన్న.